అందరికీ నమస్కారం. ఈనాటి కథలకి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే చందమామ కథ కాంచనగంగా. హిమాలయ పర్వతాలలో ఒక పెద్ద లోయ ఉన్నది. దాని చుట్టూ ఎత్తైన కొండలున్నాయి. ఆ కొండల మీద వర్షం కురిసినప్పుడు వాటి శిఖరాల నుంచి చాలా ఏరులు పారుతూ ఉంటాయి. కానీ ఒక్కటి లోయలోకి పారదు. అయినప్పటికీ ఏటా వానలు సమృద్ధిగా కురవటం వల్ల ఆ లోయలో గోధుమలు, ద్రాక్షలు, మేలుజాతి పళ్ళు విరగపండుతాయి. అందుకనే ఆ లోయకు బంగారు లోయ అని పేరు వచ్చింది. ఆ లోయకు పడమటగా ఒక ఎత్తైన పర్వత శిఖరం ఉన్నది. దాని మీద నుంచి నది అవతల వైపుకు ప్రవహిస్తుంది. సాయంకాలపు నీరెండలో అది బంగారంలాగా మెరుస్తూ ఉంటుంది. అందుచేత అందరూ ఆ నదిని కాంచనగంగా అని పిలుస్తారు. ఈ బంగారు లోయ ముగ్గురు అన్నదమ్ములది. పెద్దవాడు సుందుడు, రెండోవాడు ఉపసుందుడు, మూడోవాడు నందుడు. అన్నలందరికన్నా నందుడు చాలా చిన్నవాడు. పెద్దవాళ్ళిద్దరూ పరమ దుర్మార్గులు. వాళ్ళు తమ విషయం తప్ప మరేమీ ఆలోచించేవాళ్ళు కాదు. తమ కింద పనిచేసే రైతులను, కూలీలను క్రూరంగా హింసించి వారి రక్తం పిండేవారు. అందుచేత వారిని అందరూ రాక్షస సోదరులని పిలిచేవాళ్ళు. తమ తమ్ముడైన నందుడిని కూడా వాళ్ళు ఎంతో చిత్రహింస పెట్టేవాళ్ళు. నందుడు చాలా మంచివాడు, అమాయకుడు. అన్నలు పెట్టిన బాధలన్నీ పడి వాళ్ళకి అడ్డమైన చాకరీ చేసేవాడు. వాళ్లకు వంట చేసి పెట్టడము, నీళ్లు తోడటము అంతా నందుడి పనే. ఎప్పుడైనా తిండి లేక వచ్చిన బీదవాడికి ఇంత రొట్టె తుంపు పెడితే సుందోపసుందులు నందుణ్ణి కొట్టి తిండి లేకుండా మార్చి పడుకోబెట్టేవారు. వాళ్ళు అటువంటి పిసినిగొట్టు వెధవలు. నందుడికి భూతదయ జాస్తిగానే ఉండేది. కానీ అన్నలకు భయపడి వాళ్ళు ఇంట్లో లేని వేళ తలుపు వేసుకుని వంటింటో కూర్చునేవాడు. అన్నలు తప్ప ఎవరు తలుపు తట్టినా తీసేవాడు కాదు. ఒకరోజు గాలివాన తీవ్రంగా ఉన్నది. సుందోపసుందులు బయటికి వెళ్ళారు. నందుడు వంటింటో అన్నల కోసం రొట్టెలు చేస్తున్నాడు. ఇంతలో బయటి తలుపు మీద పెద్ద చప్పుడయింది. తన అన్నలు కూడా తలుపు అంత గట్టిగా తట్టరు. నందుడు భయపడుతూ వెళ్ళి తలుపు తీయకుండానే ఎవరు అని అడిగాడు. తలుపు తీయే అని ఒక పెద్ద బొంగురు గొంతు మేఘంలాగా గర్జించింది. నందుడు తలుపు తీశాడు. ఒక్కసారిగా ఇంట్లోకి తుఫాను ప్రవేశించినట్టయింది. సుడిగాలి వీచింది. ఒక లావుపాటి పెద్ద మనిషి బుర్రమీసాలతో ఉన్న ఆయన లోపలికి వచ్చాడు. ఆయన ఒంటి మీద గుడ్డ బుట్టలాగా ఇంటి కప్పు మందాన లేచి ఉన్నది. ఆయన బట్ట మబ్బులాగా, మేఘంలాగా అనిపించింది చూడటానికి. మనిషి కూడా నల్లగా మేఘం మాదిరిగా ఉన్నాడు. మంచి వాసన కొడుతున్నదే, రొట్టెలు కాలుస్తున్నావా? ఏది నాకొకటి పెట్టు అంటూ ఆ పెద్ద మనిషి లోపలికి వచ్చాడు. ఆయన అడుగుపెట్టిన చోటనల్లా నీళ్లు మడుగులు కడుతున్నాయి. ఆయన చుట్టూ నల్లటి మబ్బులు కమ్మినట్టుగా ఉన్నది. అయ్యా, మీరెవరో నాకు తెలియదు. మిమ్మల్ని లోపలికి రానిచ్చినందుకు నన్ను మా అన్నలు చంపేస్తారు. వాళ్ళు వచ్చే వేళ అయింది. మీరు దయచేసి వెళ్ళిపోండి అని బతిమాలాడు నందుడు. ఆయన బిగ్గరగా నవ్వి, నేను రాకుండానే మీ అన్నలకు ఎట్లా జరుగుతుంది? ఏది ఒక రొట్టె తినిపోతాను పెట్టు అన్నాడు పెద్ద మనిషి. స్వామి, నేను మీకు రొట్టె పెడితే అది నేనే తిన్నానని మా అన్నలు నన్ను చంపేస్తారు. సరిగ్గా ముగ్గురికి 3 రొట్టెలే చేస్తున్నాను అన్నాడు నందుడు. నేను మీకు ఎంత ఉపకారం చేస్తున్నాను. నా వల్లే కదా వానలు కురిసి మీకు పంటలు పండి మీరు బాగుండేది. నాకు ఒక్క రొట్టె పెడితే అరిగిపోతారా? మీ కండ కరిగిపోతుందా? మొక్క మొలిచిపోతారా? ఆకలై వచ్చిన వాడిని వెళ్ళగొట్టడం ధర్మమా
అన్నాడు పెద్ద మనిషి. ఆయన చెప్పిన మాట అబద్ధమేమీ కాదు. ఎందుచేతనంటే ఆయన వరుణదేవుడు, మేఘాలకు అధిపతి, వర్షాలు కురిపించే దేవుడు. ఆయన వర్షించబట్టే ఆ లోయలో పంటలు సమృద్ధిగా ఉన్నాయి. ఆయన దయ వల్లనే ఈ అన్నదమ్ములు ఇంత భాగ్యవంతులైనారు. అయితే ఈ సంగతి నందుడికి తెలియదు. వాడికి ఆ పెద్ద మనిషిని చూస్తే జాలేసింది. వానకు తడిసి ఆకలిగొని ఉన్నవాడికి ఒక్క రొట్టె ఇస్తే ఇంతలో తరిగేదేమిటనుకున్నాడు. అయ్యా, నా వంతు రొట్టె మీరు తీసుకోండి అన్నాడు నందుడు. మరి నీకో అన్నాడు వరుణదేవుడు. నాకు లేకపోతే పర్వాలేదులేండి, ఒకరోజు తినకపోతే ఏమీ అయిపోను, పస్తు పడుకోవడం నాకు అలవాటే అన్నాడు నందుడు. వరుణదేవుడు నందుడిచ్చిన రొట్టె తింటూ, చాలా బాగుంది, వరుణయ్య వచ్చి రొట్టె తినిపోయినాడని మీ అన్నలతో చెప్పు, వారు నిన్నేమీ అనరులే అని వచ్చిన దారే పట్టి వెళ్ళిపోయాడు. తర్వాత కొద్దిసేపటికి సుందోపసుందులు తిరిగి వచ్చారు. భోజనం పెట్టమని అడిగారు. పళ్ళెంలో 2 రొట్టెలు కనిపించాయి. మూడోది ఏదని అడిగారు. ఎవరో వరుణయ్యట వచ్చి తినిపోయినాడు, ఆ మాట మీతో చెప్పమన్నాడు అన్నాడు నందుడు భయపడుతూ. ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి వరుణయ్యకి ఏమధికంది? అసలెవడు వాడు? అసలు ఈ లోయలో కాలు పెట్టడానికి ఈ బిచ్చగాళ్ళకేమధికారం ఉంది అన్నాడు సుందుడు ఇల్లు ఎగిరిపోయేలాగా అరుస్తూ. వరుణయ్య లేదు, వాగయ్య లేదు, వెధవా, నువ్వే రొట్టె తినేసి ఎవరి మీదో పెట్టి మా రొట్టెల్లో భాగం కోసం చూస్తున్నావు, అనుభవించు, నీకు ఈ పూటకి తిండి లేదు, పో పో వెళ్ళి పడుకో అని ఉపసుందుడు తమ్ముణ్ణి కొట్టాడు. కడుపులో మాడుతూ నందుడు వెళ్ళి డొక్కలో కాళ్ళు పెట్టుకుని పడుకున్నాడు. అంతే, ఆ లోయలో మరి వర్షం చుక్క పడనే లేదు. వర్షాలు పడక వాగులు పొంగకపోతే ఏమవుతుంది? బంగారు లోయ అని పేరుకెక్కిన ఆ లోయ యావత్తు మరుసటి ఏడు బీడువేసి ఎండిపోయింది. ఎక్కడి పళ్ళ చెట్టులు అక్కడ మాడిపోయాయి. ద్రాక్ష తోటలన్నీ ఎండిపోయాయి. ఆఖరుకు పచ్చగడ్డి కూడా మాయమైంది. మరో ఏడు తిరిగింది. ఎక్కడ చూసినా ఎర్రమట్టి ఇసుక తయారైంది. ఇసుక ఎక్కడికక్కడ దిబ్బలు వేసిపోయింది. అంతా ఎడారి అయిపోయింది. లోయ చుట్టూ ఉన్న కొండలన్నీ బోడి కొండలైపోయాయి. సుందోపసుందులు ఇక ఏ రైతులను పీడిస్తారు? ఏమి తింటారు? ఏమి డబ్బు కూడబెడతారు? దాచి ఉంచిన డబ్బంతా ఖర్చయిపోయింది. వెండి బంగారం అంతా ఖర్చయిపోయింది. ఒక్క బంగారు పాత్ర మాత్రం మిగిలింది. దాన్ని కూడా కరిగించి అమ్మటానికి సుందోపసుందులు సిద్ధమైనారు. ఆ పాత్ర నందుడిది. దాన్ని కరిగించవద్దని, అది తనకు ఉండనిమ్మని నందుడు వేడుకున్నాడు. కానీ సుందోపసుందులు వినలేదు. దాన్ని ఒక ఇనుప బొచ్చెలో వేసి నిప్పు మీద పెట్టి వాళ్ళిద్దరూ బయటికెళ్ళారు. నందుడికి తన సర్వస్వము పోయినట్టనిపించింది. అతను విచారంగా కిటికీ దగ్గర నిలబడి సాయంకాలపు నీరెండలో నిగనిగలాడే కాంచనగంగ కేసి చూస్తూ, అందులో ఉన్న నీరంతా బంగారం అయిపోకూడదా అనుకున్నాడు. ఎందుకు అయిపోవాలి అని ఎవరో అన్నట్టు నందుడి చెవులకు వినిపించింది. నందుడు ఉలిక్కిపడి చుట్టూ చూశాడు. పొయ్యి మీద ఇనపబొచ్చ తప్ప ఇంకేమీ కనిపించలేదు. వేడిగా ఉంది, నన్ను బయటికి తియ్యి, నన్ను బయట వెయ్యి అన్నదొక కీచుగొంతు. ఆ గొంతు ఇనపబొచ్చలో నుంచే వచ్చినట్టుగా తోచింది నందుడికి. అతను చప్పున వెళ్ళి అందులోకి చూశాడు. బంగారపు పాత్ర అంతా కరిగిపోయింది. కానీ ఇనపబొచ్చలో ఉన్న ద్రావకంలో తన ముఖానికి బదులు మరొక ముఖం కనిపించింది. దానికి తెల్లటి మీసాలు, గడ్డము ఉన్నాయి. చిన్న చిన్న కళ్ళున్నాయి. ఆ ఆకారం వింతగా ఉంది. వేడిగా ఉంది, నన్ను బయటికి తియ్యి, నన్ను బయట వెయ్యి
అన్నదా ముఖం మళ్ళీ నందుడిని చూసి. నందుడు ముందు వెనక ఆలోచించకుండా ఆ బొచ్చె పైకి తీసి దానిలో ద్రావకాన్ని కిందికి వంచేశాడు. బంగారానికి బదులు ఆ మరుగుజ్జు ముసలాడు బయటికి వచ్చి నందుడు మోకాలు ఎత్తున నిలబడ్డాడు. ఆ ముసలాడి జుట్టు, ఒళ్ళు, చొక్కా కూడా బంగారు రంగులోనే ఉన్నాయి. అయ్య బాబోయ్! అన్నాడు నందుడు. నన్నెరుగుదువా నందుడు? నేనే కాంచనగంగకు రాజును అన్నాడు మరుగుజ్జు. నందుడు తెల్లబోయి చూడసాగాడు. నందు, నీ సంగతి అంతా చూస్తూనే ఉన్నాను. నువ్వు చాలా బుద్ధిమంతుడివి. అందుకని నీకో రహస్యం చెబుతా విను. ఆ కాంచనగంగ మీదుగా ఉన్న శిఖరం చూసావా? దాని మీదికి ఎక్కి ఆ నదిలో ఎవరైతే 3 బొట్లు పవిత్ర తీర్థం వేస్తారో వారికి ఆ నది బంగారం అవుతుంది. ఇతరులకు అది నీరుగానే ఉంటుంది. మరో సంగతి, ఎవడైనా ఆ నదిలో అపవిత్రమైన నీరు పోసాడా వాడు కాస్త నల్లరాయి అయిపోతాడు. తెలిసిందా? జ్ఞాపకం ఉంచుకో నందు అంటూ ఆ మరుగుజ్జు నందుడు జవాబు చెప్పేలోగా మంటల్లోకి దూకి మాయమైనాడు. సుందోపసుందులు ఇంటికి తిరిగి వచ్చేసరికి బంగారు పాత్ర లేదు. నందుడే దాన్ని దాచాడని వాణ్ణి ఇద్దరూ కలిసి చచ్చేటట్టు కొట్టారు. దెబ్బలు పడలేక నందుడు మరుగుజ్జును గురించి అతను చెప్పిన విషయాలు అన్నలకు చెప్పేశాడు. సుందోపసుందులు మొదట వాడి మాటలు నమ్మలేదు గాని ఎన్ని కొట్టినా వాడు అదే చెప్పటం వల్ల నిజం కావచ్చునేమోననుకున్నారు. నందుడు చెప్పిన మాటల్లో వాళ్ళకి ఎప్పుడైతే గురి కుదిరిందో వెంటనే కాంచనగంగను తన కోసం బంగారం చేసుకోవాలనే కోరిక ఇద్దరికీ ఒక్కసారే కలిగింది. అది ఎవరో ఒకరికే బంగారం అవుతుంది. అందుచేత సుందోపసుందులకు నువ్వా నేనా అనే తగు వచ్చింది. ఇద్దరూ కాట్ల కుక్కల్లాగా పోట్లాడుకున్నారు. బలం గలవాడు గనక అన్న అయిన సుందుడే గెలిచాడు. అయితే సుందుడికి పవిత్ర తీర్థం ఎవరిస్తారు? ఏ అర్చకుడినైనా పూజారినైనా అడగాలి. పూజారి సుందుడి వంటి నరరూప రాక్షసుడికి పవిత్ర తీర్థం ఇవ్వనన్నాడు. ఇది పని కాదు అనుకుని ఉపాయంతో సుందుడు పూజారి దగ్గర ఉన్న పవిత్ర తీర్థం కాస్త దొంగిలించి ఒక సీసాలో పోసుకున్నాడు. ఒక తట్ట నిండా తిండి, సారాయి పెట్టుకున్నాడు. కాంచనగంగ శిఖరం ఎక్కడానికి ప్రయాణమైనాడు. సుందుడు గబగబా కొండ ఎక్కసాగాడు. కొంత దూరం వెళ్ళేసరికి మంచు తగిలింది. ఆ మంచు అతనెన్నడూ చూడలేదు. మంచు మీద కాలు జారుతున్నది. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కింద పడి చచ్చిపోయేటట్టుగా ఉన్నది. దారిపక్క అగాధం. ఆ కంగారులో అతని భుజం మీద ఉన్న భోజనం తట్ట కాస్త పడిపోయింది. చేతిలో పవిత్ర జలం సీసా మాత్రం ఉన్నది. 1 గంట గడిచేసరికి కొండ ఎక్కేసరికల్లా అతనికి అమిత దాహమైంది. సీసాలో చాలా నీరున్నది. కావలసింది 3 బొట్లే కదా అనుకుని గొంతు తడి చేసుకోవటానికి సీసా ఎత్తాడు. ఇంతలో దాహానికి చచ్చిపోతున్న ఒక కుక్క కనిపించింది. అది నాలుక బయటికి పెట్టి అతనికేసి దీనాతి దీనంగా చూసింది, నీళ్లు పోయమన్నట్టుగా. సుందుడు దాన్ని ఒక్క తన్ను తన్ని కాస్త నీరు తాగి ముందుకు సాగాడు. సుందుడు మరో గంటసేపు కొండ ఎక్కాడు. కొండ వేడికి ఆవిర్లు తేలుతున్నది. కాళ్ళు మాడుతున్నాయి. మళ్ళీ దాహమైంది. మిగిలిన దానిలో సగం తాగుదామనుకున్నాడు. ఆ కాలే రాళ్ల మీద అతనికి ఒక పసిపాప కనిపించింది. ఆ పసిపాప దాహంతో చచ్చిపోతున్నది. కానీ సుందుడు ఆ పసిపాప వంక హీనంగా చూసి తన దాహం మాత్రం తీర్చుకుని ముందుకు సాగిపోయినాడు.
కొండ అంతకంతకు నిలువెక్కి ఎక్కరాకుండా ఉన్నది. కానీ శిఖరం మాత్రం చాలా చేరువలో ఉన్నది. అడుగడుక్కు సేద తీర్చుకుంటూ సుందుడు ముందుకు సాగాడు. ఇంతలో దారికి అడ్డంగా ఒక ముసలాడు కనిపించాడు. వాడు చచ్చిపోతున్నట్టు కనిపించాడు. దాహం దాహం అని గొణిగాడు ముసలాడు. నువ్వింక బతికి ఉద్ధరించేదేమిటి, చావు అంటూ సుందుడు వాణ్ణి తొక్కుకుంటూ వాడి మీదుగా దాటుకుంటూ పైకి వెళ్ళాడు. ఆకాశం అంతా అంధకారమైంది. భయంకరమైన ఉరుములు వినిపించాయి. సుందుడు కాళ్ళ కింద అగాధంలోకి కాంచనగంగ ఉరుకుతోంది. చేతిలో ఉన్న సీసా విసిరి ఆ జలపాతంలో పారేశాడు. మరుక్షణం అతని శరీరం బిగుసుకుపోయి స్పృహ తప్పింది. అతను నల్లరాయి అయిపోయి నదిలోకి దొర్లి పడ్డాడు. ఇంటి దగ్గర ఉన్న నందుడు తన పెద్దన్న అయిన సుందుడు తిరిగి రానందుకు చాలా దుఃఖించాడు. కానీ ఉపసుందుడు చంకలు కొట్టుకున్నాడు. పవిత్ర తీర్థం దొంగిలించటం వల్ల తన అన్న బండరాయి అయిపోయి ఉంటాడని గ్రహించి ఉపసుందుడు నందుడు దాచుకున్న డబ్బులు లాక్కుని అవి పెట్టి ఒక దగా పూజారి దగ్గర పవిత్ర జలం కొనుక్కుని తట్టలో తిండి పెట్టుకుని కొండ ఎక్కటానికి బయలుదేరాడు. ఉపసుందుడు కూడా అన్నలాగే చాలా ప్రయాసపడుతూ అవస్థపడుతూ కొండ ఎక్కసాగాడు. కొంత దూరం పోయినాక అతనికి ఒక పాప కనిపించి దాహం అన్నది. అతను పాపకు దాహం ఇవ్వక తానే నీరు తాగేసి ముందుకు సాగాడు. మరికొంత దూరం పోయినాక ఒక ముసలాడు ఎదురై దాహం అన్నాడు. కానీ సుందుడు అతనికి దాహం ఇవ్వలేదు. అలాగే ముందుకు సాగిపోయాడు. ఇంకా కొంత దూరం పోయాక దారికి అడ్డంగా సుందుడు కనిపించి దాహం దాహం అన్నాడు. వాడు చచ్చిపోయేలా కొసప్రాణంతో ఉన్నాడు. ఓహో, నీకోసం నీరు తెచ్చాననుకున్నావా? నన్ను కొట్టి తిట్టి తన్ని వచ్చావు కదా, ఇప్పుడు నువ్వు చావు అంటూ ఉపసుందుడు అన్నను తొక్కుకుంటూ వాడి మీదుగా దాటుకుంటూ కొండ ఎక్కాడు. ఆఖరుకు ఉపసుందుడి కాళ్ళ కింద కాంచనగంగా జలపాతం కనిపించింది. తన చేతిలో ఉన్న నీటి సీసా అందులో విసిరేసి తాను కూడా నల్లరాయి అయిపోయి అందులోకి ఒరిగిపోయాడు. అన్నలిద్దరూ తిరిగి రాకపోవటం చూసి నందుడు కూడా బయలుదేరాడు. అతనికి ఒక అర్చకుడు అడగగానే పవిత్ర జలం ఇచ్చాడు. అన్నల్లాగే అతను కూడా తిండి తట్టలో పెట్టుకుని కొండ ఎక్కటానికి బయలుదేరాడు. పసివాడు కావటం చేత దారి అతనికి మరింత కష్టం అనిపించింది. ఎంతో కష్టపడి అవస్థపడుతూ ప్రయాసపడుతూ కొండ ఎక్కసాగాడు. తిండి తట్ట ఎప్పుడో పోయింది. దాహం బాధించసాగింది. చేతిలో ఉన్న పవిత్ర జలం తాగుదామనుకుంటుండగా ఒక ముసలాడు కనిపించి దాహం దాహం అన్నాడు. అతను కొసప్రాణంతో ఉండి చనిపోతున్నవాడిలా ఉన్నాడు. చేతిలో ఉన్న సీసా ముసలాడికిస్తూ దయచేసి అంతా తాగేయకు, కొంత ఉంచు అన్నాడు నందుడు. కానీ ముసలాడి సీసాలో చాలా భాగం తాగేసి పావంతు మిగిల్చి ఇచ్చాడు. నందుడు తాను తాగటం మానేసి ముందుకు సాగాడు. అతనికి దారి వెనకటంత కష్టంగా తోచలేదు. రాళ్ల మీద పచ్చగడ్డి కనిపించింది. ఒక గంట గడిచేసరికి నందుడికి మళ్ళీ దాహమైంది. సీసా ఎత్తి తాగబోయాడు. కానీ ఇంతలో దారికి అడ్డంగా ఒక పాప కనిపించింది. దాహమని ఏడుస్తోంది. తన దాహం మరికొంతసేపు భరించటానికే నిశ్చయించుకుని నందుడు పాప నోటికి సీసా అందించాడు. పాప సీసా దాదాపు ఖాళీ చేసి కొండ దిగి పరిగెత్తసాగింది. నందుడు మరో గంటసేపు నడిచాడు. కొండ యావత్తు మంచి పూలవాసనలు వెదజల్లుతున్నది. మళ్ళీ నందుడికి దాహమైంది. సీసాలో 1-2 గుక్కెళ్ళ నీరు మాత్రమే మిగిలి ఉంది.
అందుచేత అతనికి తాగటానికి మనసొప్పక సీసా మూత పెట్టాడు. కానీ అదే సమయంలో దాహానికి చచ్చిపోతూ ఒక కుక్క కనిపించింది. అది కొసప్రాణంతో దాహం తట్టుకోలేక నాలుక బయటికి వేలాడేసి దీనాతి దీనంగా నీటి కోసం చూడసాగింది. వెధవ బంగారం, లేకపోతే పోయే. ఈ కుక్కకి ఈ గుక్కెడి నీరు పోస్తాను, దీని దాహం తీరుస్తాను అనుకుని నందుడు చావటానికి సిద్ధంగా ఉన్న ఆ కుక్క నాలుక మీద తన సీసాలో ఉన్న 2 గుక్కెళ్ళ పవిత్ర తీర్థం పోసేశాడు. కుక్క లేచి తోకాడించుకుంటూ కొండ దిగిపోయింది. శిఖరం చేరువలోనే ఉంది, కానీ అతని దగ్గర పవిత్ర తీర్థం మాత్రం లేదు. అయితే నందుడికి తన కళ్ళ సమీపంలో ఒక మెట్ట కలువ కనిపించింది. దాని రేకుల మీద 3 మంచు బిందువులు కనిపించాయి. నందుడు ఆ పువ్వు కోసి దాని మీద మంచు బిందువులు కాంచనగంగలోకి విదిలించాడు. ఆ 3 చుక్కలు వెళ్ళి కాంచనగంగ నదిలోకి పడ్డాయి. అతను తిరిగి ఇంటికి చేరేసరికి కాంచనగంగ ఒక పాయ చీలి దారి మార్చుకుని బంగారు లోయ గుండా ప్రవహిస్తున్నది. ఈ నదిలో ఎండిపోయిన లోయ అంతా తడిసింది. మళ్ళీ గడ్డి మొలిచింది. తోటలు వెలిశాయి. పొలాలు పండాయి. పంటలు పండాయి. పండ్లు, కాయలు, పూలు అన్నీ పూచాయి. బంగారు లోయ తిరిగి నిజంగా బంగారు లోయ అయింది. నందుడు ఆ సంపద యావత్తూ అనుభవించాడు. అడిగిన వాళ్ళకి పెట్టి రైతులను, కూలీలను దయతో చూసి నందుడు తన అన్నలు తెచ్చిపెట్టుకున్న అపఖ్యాతి పోగొట్టుకుని తాను మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇదండి కాంచనగంగ కథ. ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ కథను మీ స్నేహితులకు షేర్ చేయండి. కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాతో పంచుకోండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. వింటూనే ఉండండి ఈనాటి కథలు.